హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృతసారంలో మంగళాచరణ సంధిలోని మొదటి పద్యం. ఈ మొదటి పద్యంలో సర్వస్వతంత్రుడైన సర్వోత్తముడైనటువంటి నరసింహదేవుల వారిని స్తుతి చేశారు దాసుల వారు. శ్రీరమణికర కమల పూజిత చారుచరణ సరోజ బ్రహ్మ సమీరవాణి ఫణీంద్రవీంద్ర భవేంద్ర ముఖ వినుత నీరజ భవాండోదయ స్థితి కారణనే కైవల్యదాయక నారసింహని నమిపే కరుణిపుదెమగే మంగళవా. శ్రీరమణికర కమల పూజిత చారుచరణ సరోజ బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర భవేంద్ర ముఖ వినుత నీరజ భవాండ ఉదయ స్థితి కారణనే కైవల్యదాయక నారసింహనే నమిపే కరుణిపుదు యమగి మంగళవా. రమణి అంటే సుందరి, లక్ష్మీదేవిని సుందరి అయినటువంటి లక్ష్మీదేవి. చారు సుందరమైన అందమైన, కైవల్య మోక్షము, ఫణీంద్ర ఫణి అంటే పడగ ఉన్నటువంటి పాములకు రాజు అయినటువంటి శేషదేవుల వారు. వీంద్ర వి అంటే ఆకాశము, ఆ వి అంటే ఆకాశంలో గమనం చేసేటువంటి పక్షి. వి ఇంద్ర పక్షి రాజైనటువంటి గరుత్మంతుల వారు. భవ రుద్ర రుద్రదేవుల వారికి భవ అనేటువంటి పేరు. ఇంకొక అర్థం పుట్టుక, హుట్టు అంటే పుట్టుక. ముఖ మొదలైనటువంటి వారు. ఈ బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర భవేంద్ర ఈ బ్రహ్మదేవుల వారు, వాయుదేవుల వారు, సరస్వతి, భారతి, శేషదేవుల వారు, గరుత్మంతుల వారు, రుద్రదేవుల వారు మొదలైనటువంటి వారు. మిగిలిన దేవతలందరూ కూడా ముఖ అంటే మొదలైన వారు. నీరజ భవాండ అంటే నీటి నుండి పుట్టినటువంటి పద్మం. ఆ నీరజ అంటే ఆ పద్మము నుండి, భవ అంటే పుట్టినటువంటి బ్రహ్మదేవుల వారు. బ్రహ్మదేవుల వారి యొక్క అండము అంటే బ్రహ్మాండం. నీరజ భవాండ అంటే బ్రహ్మాండము. ఇక భావార్థం శ్రీరమణికర కమల పూజిత. శ్రీరమణి అంటే సుందరి అయినటువంటి లక్ష్మీదేవి. శ్రీరమణి అంತಹ సుందరి అయినటువంటి సుందరి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క కరకమలದಿಂದ పూజితవాద. కరకమల ఆమె యొక్క లక్ష్మీదేవి యొక్క కరములు, కమలాల వంటి ఆ కరముల చేత పూజితవాద పూజింపబడేటువంటి సుందరవాద పాదకమల ఉళ్ళ సుందరమైనటువంటి పాదకమలాలు. లక్ష్మీదేవి యొక్క కరములు కమలములే. భగవంతుని యొక్క చారుచరణ సరోజములన్నా పద్మములే. చారుచరణ సుందరమైనటువంటి పాదకమలములు ఉన్నటువంటి స్వామి యొక్క విశేషణాలు ఇవన్నీ. అటువంటి చారుచరణ సరోజములు కలిగినటువంటి పరమాత్మ ఇంకా ఎటువంటివి లక్షణాలు, పరమాత్మ యొక్క విశేషణాలు, ఆ చారుచరణాలని పూజించేటువంటి వారు ఇంకా ఎవరెవరు అంటే బ్రహ్మ, వాయుదేవుల వారు, సరస్వతీదేవి, బ్రహ్మపత్ని సరస్వతి, అట్లాగే వాయుదేవుల వారి పత్ని భారతీదేవిని కూడా చేర్చుకోవాలి. భారతీదేవి, శేష, గరుడ, రుద్రదేవుల వారు, ఇంద్రుడు మొదలైనటువంటి వారితో భక్తితో నమస్కరింపబడేటువంటి పాదాలుట అవి. ఇంకా విశేషణం ಬ್ರಹ್ಮಾಂಡದ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿಗಳಿಗೆ
బ్రహ్మాండం యొక్క సృష్టి, ఆ సృష్టి చేసినటువంటి జీవులందరినీ రక్షణ భారము, వీటన్నిటికీ కూడా ముఖ్య కారణుడు పరమాత్మ. చివరికి సృష్టి స్థితి ఇచ్చిన తర్వాత లయం కూడా ఇచ్చేది భగవంతుడే. లయాన్ని కూడా ఇచ్చి మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మ ఎటువంటి పరమాత్మ? నరసింహరూపి పరమాత్మ. అటువంటి ఓ నరసింహదేవా, నಮಗೆ మంగళవన్ను కరుణిసు, మాకు మంగళాల్ని కరుణించు, మంగళములను కలుగజేయుము అంటూ నరసింహదేవుల వారి యొక్క స్తుతి. శ్రీమద్ ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, ఏదైనా మనం ఒక పని మొదలు పెడితే ఆ పని పూర్ణంగా ఎక్కడా విఘ్నాలనేవి లేకుండా పూర్ణంగా పూర్తి అవ్వాలి అంటే నరసింహ స్తుతిని చెయ్యాలి అని చెప్పారు. నరహరియు నరను అల్ల సింహను అల్ల. నరహరి పూర్తిగా నరుడు కాదు, సింహము కాదు, అలాంటి రూపం భగవంతుని రూపం. నరను అల్ల సింహను అల్ల, కాబట్టి నరసింహుడు. అట్లాగే ఈ హరికథామృతసారం అనేటువంటి కృతి, ఈ కావ్యం కూడా పూర్ణంగా కన్నడవు వల్ల సంస్కృతవు వల్ల, అంటే పూర్తిగా కన్నడంలోనూ లేదు, అలాగని సంస్కృతంలోనూ లేదు, రెండూ కలిసినాయి. మిశ్రితవాదద్దు. కన్నడ సంస్కృత రెండు భాషలతో కలిగినటువంటి నరసింహదేవుల వారి రూపంలాగానే ఈ కృతి కూడా కన్నడ సంస్కృతము రెండు భాషలలో ఉంది. ఇక ಲಯಕಾರಣನಾದ ಹರಿಯನ್ನು ಮೋಕ್ಷದಾಯಕ ಎನ್ನುತ್ತಾ ಸತ್ಯವನ್ನು ನೋವಾಗದ ಶಬ್ದದಲ್ಲಿ ತಿಳಿಸಿ ಎನ್ನುವರು. ಲಯಕಾರಣನಾದ ಹರಿ, ನೀರಜ ಭವಾಂಡೋದಯ స్థితి కారణనే అన్నారు. తర్వాత కైవల్యదాయక అని చెప్తున్నారు దాసుల వారు. నీరజ భవాండోదయ అంటే ఈ బ్రహ్మాండానికి స్థితిని, సృష్టిని, స్థితిని, చివరికి లయాన్ని. లయము అంటే ఆ తర్వాత మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మని. అంటే లయము అని చెప్తూ ఉంటే కొంచెం బాధని కలిగించేటువంటి శబ్దం అది. అందుకని అలాగ చెప్పకుండా మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ అని చెప్తూ లయకారణనాద హరిని మోక్షదాయకుడు అని చెప్తూ చక్కని మోక్షము అనే పదంతో ఇక్కడ వర్ణిస్తున్నారు దాసుల వారు. కైవల్యదాయక నారసింహనే, కైవల్యాన్ని ఇచ్చేటువంటి ఓ నరసింహదేవా, మాకు మంగళాల్ని కలుగచెయ్యి అంటూ స్తుతి చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తారతమ్యాన్ని చెప్తున్నారు. ಲಕುಮಿ ಬ್ರಹ್ಮ ರುದ್ರಾದಿಗಳಿಂದಲೂ ನಾರಾಯಣ ನಮಿತ ಎನ್ನುತ್ತಾ, లక్ష్మీదేవి బ్రహ్మదేవుల వారు రుద్రదేవుల వారి చేత కూడా శ్రీమన్నారాయణుడు నమస్కరింపబడేవాడు అని చెప్పటం వల్ల ఇతర మతాలన్నీ నిరాకరించి, ఆ మతముల యొక్క సిద్ధాంతాన్ని నిరాకరించి హరియే సర్వోత్తముడు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ హరి సర్వోత్తమత్వాన్ని నొక్కి చెప్తున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి కరకమలాల చేత పూజింపబడేటువంటి చారుచరణ సరోజాలు భగవంతుడివి. అంటే లక్ష్మీదేవి కరకమలాల కంటే కూడా ఉత్తమమైనవి, అధికమైనటువంటివి భగవంతుని పాద కమలాలు అని సర్వోత్తమత్వం. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ಹರಿಯನ್ನು ಮುಟ್ಟಿ ಪೂಜಿಸುವಳು ಲಕುಮಿಯಾದರೆ ದೂರ ನಿಂತು ಸ್ತುತಿಸುವವರು ದೇವತೆಗಳು. ఇక్కడ కూడా తారతమ్యం అన్ని చోట్ల ఉంటుంది. భగవంతుణ్ణి తన కరకమలాలతో తాకి స్పర్శ చేసి పూజించేటువంటి అర్హత లక్ష్మీదేవికి మాత్రమే ఉన్నది అని తెలియజేస్తున్నారు. మిగిలిన బ్రహ్మాది దేవతలందరూ కూడా దూరం నుంచి నుంచొని దూరంగా నిలబడి స్తుతిని మాత్రమే చేస్తారు. స్పర్శతో సేవలు చేసేటువంటిది కేవలం లక్ష్మీదేవి మాత్రమే. మిగిలిన దేవతల కంటే నిత్యముక్తురాలైనటువంటి లక్ష్మీదేవి ఉత్తమురాలు.
తరువాత బ్రహ్మాది దేవతలు. అటువంటి నిత్యముక్తురాలైన లక్ష్మీదేవి కంటే కూడా ఉన్నతుడు, ఉత్తముడు, సర్వోత్తముడు భగవంతుడు. ఆ నరసింహరూపి పరమాత్మ ఇటువంటి ఉత్తముడు, సర్వోత్తముడు అని తెలియజేస్తూ ఇక్కడ సర్వోత్తమత్వాన్ని, తారతమ్యాన్ని కూడా మనకి తెలియజేస్తూ దాసుల వారు ఈ మొదటి నుడిలో నరసింహదేవర స్తుతితో ఇన్ని విషయాలు మనకి తెలియజేశారు. శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.